అనగా అనగా ఒక ఊళ్ళో శ్రీమంతుడు అనే గుణవంతుడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు. పైపెచ్చు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని చిన్నతనంలోనే దిక్కులేనివాడిగా అయ్యాడు. అప్పుడు అతని మేనమామ చేరదీసి తన ఇంట్లో కట్టుబాట్లతో పెంచాడు. అతని మేనమామ భార్య ఆదిలోనే అతని చదువు మాన్పించేసి ఇంటి పనికి పెట్టింది. శ్రీమంతుడి మేనమావకి సుందరి అనే కూతురు ఉండేది. శ్రీమంతుడు సుందరి ఈడు జోడుగా ఉండటం చూసి ఇద్దరు భార్యాభర్తలు కావాలని నలుగురు అనేవారు. శ్రీమంతుడికి ఏమాత్రం బాధ కలిగినా సుందరి జాలిపడినట్టు కనబడేది. ఆమెకి తనపై ఆపాటి ప్రేమ ఉన్నందుకు గాను శ్రీమంతుడు ఉబ్బిదబ్బిబ్బైపోతూ ఉండేవాడు. సుందరికి యుక్త వయస్సు వచ్చేసరికి శ్రీమంతుడితో చనువు తగ్గిపోయింది. ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసేసరికి శ్రీమంతుడికి ఏమంతా కలవరపాటు కలగలేదు. ఎందుకంటే సుందరి తన తల్లికి భయపడి తనతో ఎడముఖంగా పెడముఖంగా ఉంటూ ఉందని అతడికి అనిపించింది. అంతేకాకుండా ఆమెకి తన మీద ప్రేమ తగ్గలేదని గ్రహించాడు కూడా. అతనికైతే సుందరి మీద ప్రేమ చాలా ఎక్కువగానే ఉండేది. ఒకసారి సుందరి ఒంటరి పాటున ఉండగా చూసి వెనక నుంచి శ్రీమంతుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు. వంటగది నుంచి వస్తూ ఉన్న సుందరి తల్లి ఇది చూసి ఉవ్వెత్తున లేచిపడింది. ఆమె పెరట్లో ఉన్న తన భర్తని పిలిచి, వయసులో ఉన్న పిల్లతో సరసాలా, రేపు దాని పెళ్ళి ఎలా జరుగుతుంది అంటూ శ్రీమంతుడిని నానా మాటలు అంది. అదేమిటత్తయ్యా అలా మాట్లాడతావు నువ్వు కూడాను? సుందరికి వేరే వారితో పెళ్ళేమిటి, నేనుండగా అన్నాడు శ్రీమంతుడు వింతగా చూస్తూ. అవును మరి, తిన్నది వంటబట్టి నిక్షేపంగా ఉన్నావు. ఈసారి పిల్లని తాకి చూడు, చేతులు రెండు విరగ్గొట్టి బయటికి గెంటేస్తాను అంటూ సుందరిని తీసుకుని తల్లి లోపలికి వెళ్ళిపోయింది. అంతేనా మావయ్య కూడా అన్నాడు. శ్రీమంతుడు తన మేనమావ కేసి తిరిగి అత్తతో పాటు మేనమావ కూడా ఏమంటాడా అని చూస్తూ ఉన్నాడు. వెంటనే మేనమామ, ఒరేయ్ సుందరి ఊసి ఎత్తావంటే మక్కెలు విరుగుతాయి, తను దూరేందుకు సందు లేదు కానీ మెడకొక డోలు అన్నట్ట. అలా ఉంది నీ వరస. నీకే గతి లేక కదా నా ఇంట్లో ఉంటూ ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి నువ్వేం పెడతావు అన్నాడు మేనమావ. శ్రీమంతుడు మేనమావ కేసి తిరిగి ఎన్నో విధాల నచ్చ చెప్పి చూశాడు. మనిషికి మంచితనం ప్రధానంగాని డబ్బు కాదు కదా మావయ్య అన్నాడు. సుందరిని తాను ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమతో ఇల్లు వాకిలి తిండి వస్తాయిట్రా, మంచితనం బుక్కెడు గంజి కూడా పోయేదు. ఈ మిట్ట వేదాంతం నా దగ్గర చెప్పకు, డబ్బు తర్వాతే ఇవన్నీ అన్నాడు మేనమావ. శ్రీమంతుడికి పౌరుషం వచ్చి, సరే మావయ్య, నా రక్తం ధారపోసైనా సరే డబ్బు సంపాదించి సుందరిని దక్కించుకుంటాను. డబ్బు సంపాదించలేకపోతే నా ముఖం కూడా నీకు చూపించను. ఒక్క ఏడాది వ్యవధి ఈలోగా సుందరికి పెళ్లి మాత్రం తలపెట్టకు అన్నాడు సెలవు పుచ్చుకుంటూ. నువ్వు లక్షలు సంపాదించటం, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయటం రెండూ జరిగేవేలే అంటూ శ్రీమంతుడిని చూసి వెటకారంగా అంటూ ఉన్నాడు మేనమామ. సరే, మొత్తానికి శ్రీమంతుడు బయటికి వచ్చేశాడు. ఎంత కష్టపడి పనిచేసినా సరే తిండికే సరిపోయేది కాదు అతడి డబ్బు. డబ్బు మిగిల్చేది ఎలాగేక శ్రీమంతుడికి జీవితం మీదే విరక్తి లాంటిది కలగసాగింది. మానవత్వం మీద మంచితనం మీద నమ్మకం పోయింది. ఒకరోజు రాత్రి శ్రీమంతుడు ఎవరి ఇంటి తాలూకు వీధి అరుగు మీద పడుక్కుని ఉండగా ఇద్దరు ముసుగు ధరించిన దొంగలు ఎవరి ఇల్లో దోచుకుని దోచింది మూట కట్టుకుని వీధి వెంట వస్తూ అతనికి కనిపించారు. శ్రీమంతుడు వెంటనే అరుగు మీద నుంచి లేచి గబగబా పోయి వారికి దారికి అడ్డంగా నిలబడ్డాడు. దొంగల్లో ఒకడు, ఏరా నీకు బ్రతకాలని లేదా ఏమిటి అని శ్రీమంతుడిని అడిగాడు. ఒళ్ళు తెలియని కోపంలో శ్రీమంతుడు వాడిని దవడ మీద లాగిపెట్టి బలం కొద్దీ చరిచాడు. ఆ దెబ్బకి వాడు నేల కరిచి మొలగసాగాడు. అది చూసి రెండవ వాడు వణికిపోయాడు. మర్యాదగా అడిగిన దానికి జవాబు చెప్పండి, ఈ డబ్బెవరిది, మీకు ఎలా వచ్చింది, మీరెందుకు ఇలా నీచంగా బ్రతుకుతూ ఉన్నారని శ్రీమంతుడు దొంగల్ని అడిగాడు. దానికి రెండవ దొంగ, అదేమిటి బాబు, డబ్బు ఎవరు సంపాదించినా కూడా నీతిగా నియమంగా సంపాదించలేరు కదా. ఈ మాటే మీరు ఈ డబ్బు గల వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలరు. తప్పు బాబు, డబ్బు ఎంత ఉంది అని అడగాలి కానీ ఎలా వచ్చింది అని అడగకూడదు. డబ్బు సంపాదించగలవాడి ముందు సంపాదించలేనివాడు నీచంగానే బ్రతకాలి. మరి చేసుకున్న పెళ్ళం కూడా డబ్బు సంపాదించమంటుందే కానీ ఏ విధంగా సంపాదించావు అని అడగదు. దీని ముందు మంచితనం మాట ఎత్తితే జీవితం అంతా తీసుకుపోతుంది అన్నాడు. శ్రీమంతుడు కొంచెం ఆలోచించి, డబ్బు నాకు కావాలి, కొంచెం కాదు లక్షలు కావాలి, నన్ను మీలో చేర్చుకుంటారా అన్నాడు. దొంగ నవ్వి, మాలో ఎంతమంది చేరినా ఇంకా చోటు ఉంటుందిలే, ఖాళీ లేదనటానికి ఇదేమన్నా ఉద్యోగమా బాబు, నీలాంటి గుండె బలం గలవాడు మాతో చేరితే ఇంకా మాకు కావాల్సింది ఏముంది, లక్షలు కాదు కోట్లు గడించొచ్చు, ఆలస్యం ఎందుకు, వెడదాం పదా అన్నాడు.
మొత్తానికి పాపం శ్రీమంతుడు అలా దొంగగా మారి తన ధైర్య సాహసాలతో దొంగలకు నాయకుడై ధనవంతుల్ని దోచి ధనరాశుల్ని దొంగల రహస్య స్థావరానికి చేర్చాడు. దొంగగా మారిన అతనిలో మానవత్వం చావలేదు. ఒకసారి అతనికి సుందర్ని చూడాలి అనిపించింది. తన అనుచరుల్ని గట్టివాళ్లని నలుగురిని వెంటబెట్టుకుని అందరూ పెద్ద మనుషులు దుస్తులు ధరించి సుందరి ఊరు వెడుతూనే శ్రీమంతుడు సుందరికి ఆ రాత్రే పెళ్లి కాబోతూ ఉందని తెలుసుకున్నాడు. రాత్రి పొద్దుపోయి ముహూర్తం. సుందరి ఇల్లు బంధువులతో కిక్కిరిసి ఉంది. శ్రీమంతుడు పెళ్లి కొడుకును అతని తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. వాళ్ళు పచ్చి దొంగలు. వాళ్ళని లోగడ శ్రీమంతుడు తాను దోచుకోబోతూ ఉన్న పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకుగాను పెళ్లి కొడుకు తండ్రిగాను చూసి ఉన్నాడు. తన మేనమామ ధన వ్యామోహంతో సుందరి గొంతు కోయిపోతూ ఉన్నాడని అతనికి అర్థమైంది. కర్తవ్యం ఏమిటో అప్పటికప్పుడే నిర్ణయించుకుని తన అనుచరులు నలుగురు కూడా ఏం చెయ్యాల్సింది చెప్పాడు శ్రీమంతుడు. పెళ్లిదంతు ప్రారంభమయ్యింది. మంత్రాల గొడవ, బాజాల చప్పుడు, హడావిడి హెచ్చుగా ఉన్నాయి. పెళ్లి కూతుర్ని వెనక్ గదిలో ఉంచారు. సుందరికి తోడుగా ఎవరో ఒకే ఒక ముత్తైదువు ఉంది. శ్రీమంతుడి అనుచరుడు ఒకడు వచ్చి ఆ ముత్తైదువుని అమ్మ మిమ్మల్ని ఎవరో పిలుస్తూ ఉన్నారు రెండమ్మా అని తీసుకువెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్న సుందరిని మరొకడు మీ బావ వచ్చాడు తల్లి, ఒక్క మాట మాట్లాడిపో అంటూ ఇంటి వెనక్కి తీసుకుపోయాడు. పురోహితుడు పెళ్లి కూతురు రావాలి అని కేక పెట్టాడు. కానీ పెళ్లి కూతురి జాడ ఎవ్వరికీ తెలియదు. పెళ్లి సంబరం అంతలోనే ఆందోళనగా మారిపోయింది. పెడబొబ్బలు, గొడవ, గందరగోళంగా ఉంది. నలుగురు పెద్దవాళ్ళు కలిసి పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ ఊరి మీద పడ్డారు. ముహూర్తం తప్పిపోయింది. అందరూ అలసిపోయి నిద్రలకే ఉపక్రమించారు. పెళ్లి కొడుకు తండ్రి ఇంకేం చేస్తారు? మనం అనుకున్నట్టుగా పెళ్ళి ఎలాగా జరగలేదు. ఎంతో కొంత సొమ్ము చేసుకుందామని వారి హస్తలాఘవం చూపించడానికి ప్రయత్నించారు. ఇదే విషయాన్ని శ్రీమంతుడు ముందుగానే గమనించాడు. తెల్లవారుజామునే వాళ్ళు పెళ్లివారిని దోచుకుని పారిపోతూ ఉంటే తన అనుచరులతో అటకాయించి పట్టుకుని దొంగ సొమ్ముతో సహా ఇద్దరిని బంధించి తన మేనమావ ఇంటికి తెచ్చాడు. అదే సమయంలో శ్రీమంతుడి అనుచరుడు ఒకడు సుందరిని కూడా తీసుకువచ్చాడు. మావా, నన్ను కాదని సుందరికి చాలా గొప్ప సంబంధం తెచ్చావులే అన్నాడు శ్రీమంతుడు వెటకారంగా. చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంప ప్రయత్నిస్తావు? నువ్వు దేవుడల్లే అడ్డుపడ్డావు గనక సరిపోయింది. లేకపోతే నా పిల్ల బ్రతుకు ఏంగాను నిష్కారణంగా పిల్ల గొంతు కోసి ఉండేవాణ్ణి అన్నాడు శ్రీమంతుడి మేనమామ. చేసిన ప్రయత్నాలు వృధా కాకుండా బంధువులకి నిరాశ కలగకుండా సుందరి తండ్రి తన కూతుర్ని త్వరలోనే శ్రీమంతుడికి ఇచ్చి మంచి ముహూర్తంలో వివాహం జరిపించాడు. ఆ తర్వాత శ్రీమంతుడు దొంగతనాలు మానేసి సుందరితో పాటు మావయ్య ఇంటనే సుఖంగా ఉండిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.